వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో స్కూల్స్ రేపు ఉన్నాయా లేవా, అసలు స్కూల్స్ ఈ వీక్ మొత్తం ఉంటాయా లేవా అనే దానికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో అందిస్తా. అంతకన్నా ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇక ఆంధ్రప్రదేశ్లో వరదల కారణంగా గత సోమవారం నుంచి ఈ రోజు వరకు హాలిడేస్ ఇవ్వడం జరిగింది. సోమవారం, మంగళవారం, బుధవారం. అయితే ఈ హాలిడేస్ అనేవి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి స్కూల్స్ అండ్ కాలేజెస్కి ఇవ్వలేదు. కేవలం ఎక్కడైతే వరద ఎక్కువగా ఉందో వరద ప్రభావిత ప్రాంతాలకు మాత్రమే ఈ మంగళవారం, బుధవారం హాలిడేస్ ఇవ్వడం జరిగింది. సోమవారం అయితే గత సోమవారం రాష్ట్రం మొత్తం కూడా హాలిడే ఇవ్వడం జరిగింది. ఇది మనకు తెలిసిన విషయమే. ఇక రేపు పరిస్థితి ఏంటి అంటే గురువారం పరిస్థితి ఏంటి? ఈ గురువారం పరిస్థితి ఇలాగుంది. ఎలాగంటే రాష్ట్రంలో విజయవాడ, ముఖ్యంగా కృష్ణా డిస్ట్రిక్ట్, దాన్ని ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అంటాం. యాక్చువల్గా కృష్ణా డిస్ట్రిక్ట్ చూసినట్లయితే కృష్ణా డిస్ట్రిక్ట్స్ అనేది ఎక్కువగా ఫ్లడ్స్ రావడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో, కృష్ణా డిస్ట్రిక్ట్లోని విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఈ స్కూల్స్ అన్నిటినీ కూడా, అది గవర్నమెంట్ స్కూల్ కానీ, ప్రైవేట్ స్కూల్ కానీ, కాలేజెస్ కానీ, దేన్నైనా కానీ ఈ గురువారం, శుక్రవారం 2 రోజులు కూడా సెలవు ప్రకటించడం జరిగింది. ఇక ఈ ఇన్స్టిట్యూట్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అనేవి మనకు నెక్స్ట్ మండే రీఓపెన్ కాబోతున్నాయి. ఇది యాక్చువల్గా మనకి కృష్ణా డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్. ఇక మిగిలినటువంటి డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మళ్ళీ మన రాష్ట్రంలో తుఫాన్ మొదలైంది. దీంతో మన రాష్ట్రంలో రాబోతున్నటువంటి 2 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని ఇప్పటికే వాతావరణ శాఖ తెలియజేసింది. దీనికి సంబంధించి సీఎంఓ అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీసు అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్లకి ఒక ఆదేశాలు జారీ చేశాయి. ఆ ఆదేశాల ప్రకారం ఆ డిస్ట్రిక్ట్లో ఎక్కడైతే ఫ్లడ్స్ ఉంటాయో, ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా ఫ్లడ్స్ ఉన్నటువంటి ఎఫెక్టెడ్ ఏరియాకి, ఆ ఏరియాలో ఉండేటటువంటి స్కూల్స్ అండ్ కాలేజెస్కి ఖచ్చితంగా సెలవు ప్రకటించండి అని సీఎంఓ అన్ని డిస్ట్రిక్ట్స్ కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో మనకి కృష్ణా డిస్ట్రిక్ట్ అయితే ఈ 2 రోజుల పాటు స్కూల్స్ అనేవి రన్ కావు, స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ. ఇక మిగిలినటువంటి డిస్ట్రిక్ట్స్ పరిస్థితి ఏంటంటే, ఈ డిస్ట్రిక్ట్ పరిస్థితి ఏంటంటే పూర్తిగా ఈ డిస్ట్రిక్ట్ పరిస్థితి జిల్లా కలెక్టర్ల చేతుల్లోనే ఉంది. సో కాబట్టి మనకి ఈ కృష్ణా, గుంటూరు, ఈ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి మినహా మిగిలినటువంటి డిస్ట్రిక్ట్స్లో స్కూల్స్ అండ్ కాలేజెస్ రేపైతే పనిచేస్తాయి. యాక్చువల్గా మనకి ఇంకో విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. రేపు గురువారం, ఎల్లుండి శుక్రవారం, ఈ 2 రోజుల తర్వాత మనకి శనివారం వినాయక చవితి ఉంది. సో ఆదివారం ఎలాగూ సెలవు కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి స్కూల్కి వెళ్ళొచ్చు, నెక్స్ట్ వీక్ నుంచి కాలేజీకి వెళ్ళొచ్చు అని అనుకుంటే పెద్ద ప్రమాదం ఏమీ లేదు. సో ఫార్మేటివ్ 1 ఎగ్జామ్స్ ఎలాగూ ఇప్పుడు స్కూల్స్లో కండక్ట్ చేయటం లేదు. ఈ ఫార్మేటివ్ 1 ఎగ్జామ్స్ని ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వమే పోస్ట్ పోన్ చేసింది కాబట్టి ఈ ఎగ్జామ్స్ మండే తర్వాత జరుగుతాయి. ఈ ఎగ్జామ్ గురించి మీరు టెన్షన్ కాకండి. సో 2 రోజులు నేను సెలవు పెడతాను, గురువారం, శుక్రవారం స్కూల్కి వెళ్ళానంటే పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. సో ఈ విషయం గురించి కూడా ఆలోచించండి. అయితే మీ ఏరియాలో ఫ్లడ్స్ మీద మీ స్కూల్ యొక్క వర్కింగ్ డే లేక హాలిడే అనేది డిపెండ్ అయి ఉంటుంది. కానీ కృష్ణా డిస్ట్రిక్ట్లో మాత్రం రేపు, ఎల్లుండి 2 రోజులు కూడా హాలిడే ఇవ్వడం జరిగింది. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.